హాయ్ అండి, వెల్కమ్ టు టేస్ట్ డీటెయిల్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి కారం చెక్కలు. కారం చెక్కలు అనగానే చాలామంది తెలిసే ఉంటాయి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసి చేసేయండి. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చేసుకోండి. క్యాన్ 2 రోజుల్లో ఖాళీ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కేజీ బియ్యం పిండి తీసుకొని అందులోనే 1 స్పూన్ దాకా జీలకర్ర, 4 స్పూన్స్ కారం కూడా వేసుకొని, కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 3 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని, గుప్పెడు కరివేపాకుని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ముందు రోజు నైట్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం, పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం మర్దన చేసుకుంటూ కలుపుకుంటే బియ్యం పిండికి ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పక్కన స్టవ్ మీద 5 స్పూన్స్ దాకా నెయ్యిని కాగబెట్టుకోండి. నెయ్యి అయినా పర్వాలేదు, నూనె అయినా పర్వాలేదు, కాగబెట్టుకొని వేసుకోవాలి. అలా కాగబెట్టుకొని వేసుకోవడం వల్ల మనకి చెక్కలు అనేవి గుల్లగా తినడానికి క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయి. కాగబెట్టుకున్న నూనె వేసుకొని అది చల్లారే వరకు గరిటతో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. గరిటతో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం చల్లారిన తర్వాత చెయ్యి పెట్టుకొని ఆ నెయ్యి మొత్తం బియ్యం పిండికి పట్టుకునేలాగా మొత్తంగా కలుపుకోవాలి. మొత్తంగా కలుపుకుంటూ మనకి పిండిని మామూలుగా చేస్తే వచ్చేటట్టు కలుపుకోవాలి. అదేనండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. అలా వస్తే మనకి చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉండకట్టేటట్టు కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకుంటూ మనం కొంచెం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాదు, మరీ సాఫ్ట్గా కాదు, గట్టిగా కాదు. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చెక్కలు చేసుకునే మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ మీద ఒక్కొక్క ఉండ పెట్టుకుంటూ మనం చెక్కల షేప్ అయితే చేసుకొని అన్నీ అలా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న చెక్కలను ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి కారం చెక్కలు కాబట్టి రంగు తెలీదు, పట్టుకుంటే గట్టిగా ఉంటే వేగిపోయినట్టే. అండ్ ఇంకోటి ఏంటంటే నూనె అనేది పొంగు రాకుండా మామూలుగా ఉంటే వేగిపోయినట్టే. అవి తీసేసి ఒక క్యాన్లో వేసుకొని నిల్వ చేసుకుంటే అంతేనండి. ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయినా కారం చెక్కలు అయితే రెడీ. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని రెసిపీస్తో, వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్.